విజయవాడ వాంబే కాలనీలో ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతోంది. వరద నీటిలో మునిగిన వాహనాలు బయటపడుతున్నాయి. ప్రధాన రోడ్లపై ఇంకా 2 అడుగుల వరకు వరద నీరు ప్రవహిస్తోంది. మరోసారి బుడమేరు వరద ఉధృతి పెరుగుతుందన్న వార్తలతో బెజవాడ వాసుల్లో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. 5 రోజులుగా కరెంటు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు వాంబే కాలనీ వాసులు. విజయవాడ వాంబే కాలనీలో ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుముఖం పడుతోంది. వరద నీటిలో మునిగిన వాహనాలు బయటపడుతున్నాయి. వాంబే కాలనీ నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. సురేష్, స్వాతి, వాంబే కాలనీకి సంబంధించి గత 5 రోజులుగా పూర్తి స్థాయిలో నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి. ఏదైతే 8 నుంచి 10 అడుగుల మేర నీటి ప్రవాహ ఉధృతి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లు మొత్తం మునిగిపోయిన పరిస్థితి. దాంతోపాటు గత 2 రోజులుగా కొంత ఉధృతి తగ్గిన నేపథ్యంలో ప్రస్తుతం నీళ్లలో మునిగిపోయిన బైకులు, కార్లు బయటపడ్డ పరిస్థితి. అయితే గత 3 రోజుల పాటు నీళ్లలో బైకులు మొత్తం మునిగిపోయిన నేపథ్యంలో ఇక పనికొచ్చే పరిస్థితి లేకుండా పోయిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ వాంబే కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఏదైతే ఈ బైకులు మొత్తం పార్క్ చేస్తున్నాయో 3 రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఈ మునిగిపోయి కనిపిస్తున్న పరిస్థితి. ఇక అయితే ఈ వాహనాలకు సంబంధించిన యజమానులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వాహనాలు 3 రోజుల పాటు నీళ్లలో మునిగిపోయిన నేపథ్యంలో ఇక ఎందుకు పనికిరావనే ఆందోళన మాత్రం ఈ ప్రాంత వాసుల్లో వ్యక్తమవుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ పార్క్ చేసి ఉన్నాయో పార్క్ చేసిన వాహనాలకు సంబంధించి మొత్తం ఎవరైతే ఈ దుండగులు ఈ సమయాన్ని కూడా వరద బీభత్సం సృష్టించిన ఈ సమయాన్ని కూడా ఉపయోగించుకుంటూ అటు టైర్లు, ఇంజిన్లు దొంగిలిస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ పార్క్ చేసి వర్షానికి పెట్టిన స్కూటీ దానికి సంబంధించి ఇంజిన్తో పాటు వెనక టైర్ కూడా మొత్తం ఎత్తుకెళ్ళిపోయిన పరిస్థితి. దుండగులు చోరీ చేసిన పరిస్థితి. మరో బైక్ సంబంధించి అదేవిధంగా ఇంజిన్తో పాటు ఫ్రంట్ టైర్ను కూడా చోరీ చేశారు. అదేవిధంగా ఇంకొక బైక్ సంబంధించి మొత్తం ఇక్కడ కూడా ఏదైతే పార్క్ చేసిన బైక్లోనే ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే పార్క్ చేసిన బైక్ ఉందో దానికి సంబంధించి మొత్తం విడిభాగాలు మొత్తం చోరీ చేసినట్లుగా ఇక్కడ స్థానికులు చెప్తూ ఆవేదనకు గురవుతున్నారు. ఓవైపు వరద బీభత్సం సృష్టించి నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి చర్యలు ఏంటని వారు తీవ్ర ఆవేదనకు చెప్తున్నారు. అదేవిధంగా ఈ కాలనీకి సంబంధించి గత 5 రోజులుగా అంధకారం నెలకొంది. కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ సక్రమంగా లేదని చెప్తున్నారు స్థానికులు. దీంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు మరోసారి బెజవాడ నగరానికి వరదలు ముంచెత్తుతున్నాయనే వార్తల నేపథ్యంలో తాము తీవ్ర కలత చెందుతున్నామని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి ఇక్కడ ఉండే స్థానికులు ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ చిన్న బిడ్డ ఎవరైతే ఉన్నారో దివ్యాంగురాలైన బిడ్డను తీసుకుని 5 రోజులుగా ఈ అంధకారంలోనే ఉంటున్నామని చెప్తూ ఆందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా ఈ వార్తలకు కూడా ఇబ్బంది గురి చేస్తున్నామంటున్నారు. ప్రస్తుతం మనతో స్థానికులు ఆయన ఉన్నారు. ఏంటంటే ఏం చెప్తున్నారు స్థానికులు? ఇప్పుడు పరిస్థితి ఎట్లా? అందరూ ఏ రోజుకి ఆ రోజు పుకార్లు పుట్టిస్తున్నారండి. ఎక్కడికక్కడ వరద కట్టలు తెగిపోయినాయి, మీరు ఎక్కడికక్కడ వెళ్ళిపోండి అనే ప్రచారం మాత్రం బాగా చేస్తున్నారు. దయచేసి అటువంటి చేయొద్దయ్యా. ఇటువంటి పసిబిడ్డలతో, ఆడవాళ్ళతో ఎలాగోలా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో తలదాచుకున్నాం. మీరు అలా చెప్పారంటే ఆడవాళ్ళు, చిన్నపిల్లలు భయభ్రాంతులకు గురయ్యి అర్ధరాత్రి పూట మేము వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక, వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళు మాత్రం మీరు దయచేసి ఇలాంటి వార్తలు మాత్రం మీరు చెప్పొద్దయ్యా దయచేసి. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో కట్టలు తెగిపోయినాయి, మీరు కాసేపులో మునిగిపోతారు, వచ్చేసింది, ఇగో ఈ రోడ్డు చివరే ఉందని చెప్పే వార్తల్లో ఆడవాళ్ళు, పిల్లలు, ఇటువంటి పిల్లలు పెట్టుకుని మేము ఎక్కడ పరిగెడతామండి? మీరు అటువంటి అబద్ధాలు చెప్పటం, మనుషులు భయభ్రాంతులు గురి చేయడం, మొత్తం మునిగిపోయింది, అదంతా ఖాళీ చేస్తున్నారు, రెస్క్యూ టీం కూడా వెనక్కి వెళ్ళిపోయిందని మీరు వార్తలు పుట్టిస్తున్నారు. దయచేసి అటువంటి చెప్పొద్దండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చూసైనా మీరు కనికరించండి. ఎందుకంటే మీరు అలా చెప్పిన కాంచి
మేము వీళ్ళకి ఏం చేయాలో ఎక్కడికి పరిగెత్తాలో కూడా తెలియదు. అది అట్లాంటి పరిస్థితుల్లో నెలకొని ఉన్నాం. మీరు అటువంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ఇళ్లకు సంబంధించి కాపలాలు కాస్తూ ఉంటున్నాం అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? కూర్చున్నామండి, ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో తిరుగుతున్నారు. వాళ్ళు మా ఏరియా వాళ్ళు కాదు, మా సందులో వాళ్ళు కాదు. మా పరిచయస్తులు అయితే మాకు భయం ఉండదు. ఎవరెవరో గుంపులుగా ఈ సందుల్లోంచి వస్తున్నారు, పరిగెడుతున్నారు, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. వాళ్ళని మేము ఎక్కడన్నా ఆపుతాం, వాళ్ళ దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఏం చేస్తారో మాకు భయం. వస్తున్నారు, ఆటోల్లో కూర్చుంటున్నారు, బళ్ళల్లో కూర్చుంటున్నారు. మీరు ఎవరైనా అడిగితే నీకెందుకని అడిగే పరిస్థితి జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఎటుపక్క మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాళ్ళు తిరిగితే మాకు తెలిసిద్ది. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. లోపలికి వస్తున్నారు, అపార్ట్మెంట్లో తిరుగుతున్నారు, కింద నుంచి వెళ్తున్నారు, పైనుండి వెళ్తున్నారు. మాకైతే తెలియదండి. మా బాగా భయభ్రాంతులు గురి చేస్తారు. అంటే చిన్నపిల్లలు, అంటే మీకు సంబంధించి దివ్యాంగుడైన బిడ్డ ఉన్నాడు, అదే విధంగా వృద్ధులు కూడా ఈ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మెడిసిన్స్ పరిస్థితి ఎట్లా ఉంది? లోపల ఈ మెడిసిన్స్ అందుతున్నాయి, ఎట్లా ఉంది? మెడిసిన్స్ అయితే ఇవ్వలేదండి బాబుకి. ఆల్రెడీ మేము అడిగాం, ఒకసారి వచ్చారు, జ్వరం టాబ్లెట్ల వరకు ఇచ్చారండి, పారాసిటమాల్. మేము అడిగాం, ఈ బాబుకి ఫిట్స్ టాబ్లెట్లు కావాలండి, ఎప్టైన్ 50 అని. అవి మాత్రం తేలేమండి, మీరు దయచేసి ఏమనుకోవద్దు, మాకు అంత సహాయం చేయలేమన్నారు. తర్వాత ఈ బాబుకి నెబులైజర్ పెడతామండి మేము. ప్లస్ ఏంటంటే విక్స్ కూడా మాకు అందుబాటులో లేదు. ఈ బాబుకి బాగా రొంప చేరిపోయి, బాగా గుండెల్లో రొంప చేరిపోయి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో అయితే ఉన్నామండి. ఎందుకంటే మాకైతే టాబ్లెట్స్ ఎటువంటి ఓన్లీ పారాసిటమాల్ ఇస్తే ఈ బిడ్డలకి వేయగలమండి. అందులో డాక్టర్ ఇది లేకుండా మేమేం చేయలేం. మాకు డాక్టర్ గారు ఇచ్చి చెప్పింది ఏంటంటే విక్స్ రాయాలి, ఫిట్స్ టాబ్లెట్లు అయితే 2 పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేయాలన్నారు. మరి అవి అయితే మా దగ్గర అయిపోయినాయి. 5 రోజుల క్రితమే 2, 3 ఉంటే నిన్న మొన్నటి వరకు వచ్చినాయి. ఇప్పుడైతే మాకు అందుబాటులో లేవు. తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి. ఈ బిడ్డలను తీసుకొని రోడ్డు దాడదామంటే అవకాశం లేదు. లోపలికి ఎటువంటి వచ్చేది లేదు. ఇంకా ఎంతో దయతో మీడియా వారు వచ్చి మాకు సహాయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొద్ది గొప్ప ధైర్యం చెప్తున్నారు తప్ప వేరే అధికారులు ఎవరు వచ్చి మమ్మల్ని ఆదుకునే పరిస్థితి అయితే లేదయ్యా. ఇది ప్రధానంగా ఇక్కడ బాధితులు చెప్తున్నారు. మరొకరున్నారు, ఇక్కడ బైకులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంజిన్లు, టైర్లు కూడా చోరీ చేస్తున్నారని చెప్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని అడుగుతాం, అసలు ఏం జరుగుతుందంటే పార్క్ చేసిన బైకుల పరిస్థితి ఏంటంటే అంటే ముందుగా అయితే మాకు మినిమం ఇంటిమేషన్ లేదండి. పొద్దున్నే వరద 9:30కి స్టార్ట్ అయింది. పొద్దున్నే 9:30 నుంచి 1 గంట లోపు వాటర్ వచ్చేసింది. మినిమం మైక్ అనౌన్స్ చేసి, అయ్యా ఇలా వరదలు వస్తున్నాయి, సామాన్లు జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఏమీ చెప్పలేదు. మాకు 1 గంట కల్లా ఇంట్లోకి వాటర్ వచ్చేసింది. మరి దీనికి పరిస్థితికి మినిమం ఇంటిమేషన్ ఇస్తే సామాన్లు అయినా సరే మేము జాగ్రత్త చేసుకునే వాళ్ళం అండి. అందరిలో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు అన్నీ పోయాయండి. ఇంటిమేషన్ ఇచ్చుంటే వాటిని మేము కాపాడుకునే వాళ్ళం. పిల్లలతో గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఎక్కడ దాకా మునిగిపోయి పైన ఎత్తుకొని మరి ఆ ట్రాక్ దాటడానికి చాలా ఇబ్బంది పడ్డారండి. ఇది ప్రధానంగా ఇక్కడ వాంబే కాలనీకి సంబంధించి ఉన్న పరిస్థితి. ఏదైతే ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు మొత్తం ఇట్లాంటి వదంతుల వల్ల అటు ఆరోగ్య పరిస్థితి బాగలేని వాళ్ళ వ్యక్తులతో వాళ్ళని బయటికి తీసుకెళ్ళాక ఏం చేయాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇట్లాంటి వదంతులు నమ్మవద్దని ఎన్టీవీ బృందం కూడా వాళ్ళకి స్పష్టం చేసిన పరిస్థితి. ఏదైనా ఇట్లాంటి విపత్తు సంభవిస్తే అధికారులు ఖచ్చితంగా సమాచారం చెప్తారు. సోషల్ మీడియాలో ప్రచారం జరిగే ఇట్లాంటి విషయాలను మాత్రం పరిగణలోకి తీసుకోవద్దంటూ ఎన్టీవీ బృందం కూడా వారికి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. స్వాతి, ఇక్కడ ప్రస్తుతం ఇది